హైదరాబాద్ కొంపల్లిలో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. దేవేందర్ కాలనీలో తాళాలు వేసిన నివాసాలే టార్గెట్ గా దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. దొంగల చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ కొంపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాలు శశి అందిస్తారు. శశి, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వరుసగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. వరుసగా దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రధానంగా దేవేందర్ నగర్ కాలనీలో ఇటీవల ఈ చోరీలు చోటు చేసుకున్నాయి. అయితే ప్రధానంగా తాళాలు వేసినటువంటి ఇళ్లను టార్గెట్ గా చేసుకుంటున్నటువంటి దుండగులు ఆ ఇళ్లలోకి ప్రవేశించి అందిన కాడికి దోచుకుని వెళ్తున్నటువంటి సందర్భాలు ప్రస్తుతం వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఈ దొంగతనం వ్యవహారంలో ముందుగా దొంగలు 2 ఇళ్లకు సంబంధించినటువంటి తాళాలను పగలగొట్టారు. సో ఆ ఇంట్లోకి వెళ్లి మొత్తం కలిగి తిరిగారు. ఏమైనా డబ్బు తర్వాత ఇతరత్ర విలువైన వస్తువులు దొరుకుతాయంటూ కూడా ఆ ఇళ్లంతా గాలించినప్పటికీ ఎక్కడా కూడా ఏమీ లభించకపోవడంతో అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయి మరో 3 ఇళ్లలో కూడాను చోరీలకు పాల్పడ్డారు. ఆ పక్కనే ఉండేటటువంటి అదే దేవేందర్ కాలనీలో ఆ పక్కనే ఉండేటటువంటి ఇళ్లలోకి ప్రవేశించి మరో 3 ఇళ్లలో కూడాను ఈ చోరీలకు పాల్పడ్డారు. ప్రధానంగా ఆనందరావు అనేటటువంటి వ్యక్తి బంధువులకు సంబంధించినటువంటి అంత్యక్రియల నిమిత్తం ఆయన తాడేపల్లిగూడెం వెళ్లారు. సో అదే సమయంలో ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు కూడాను రాత్రి వరకు కూడా ఇంట్లో ఉండి అనంతరం ఆ పక్కనే కొంపల్లిలో ఉండేటువంటి బంధువుల ఇంటికి వారు రాత్రి పడుకోవడానికి వెళ్లారు. అనంతరం తిరిగి ఉదయం ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తర్వాత బీరువాల్లో ఉండేటువంటి బట్టలు ఇవన్నీ కూడా చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. అనంతరం ఇంట్లో దొంగతనం జరిగిందంటూ కూడా నిర్ధారించుకున్న తర్వాత ఇదే విషయం పోలీసులకు సమాచారం అందించారు. ప్రధానంగా ఇంట్లో తాళం పగలగొట్టేసి 1 కేజీ వెండితో పాటు ఆ తర్వాత 12,000 రూపాయల నగదును కూడా దుండగులు దోచుకుని వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే దొంగలు ఇంట్లోకి ప్రవేశించినటువంటి విజువల్స్ సీసీటీవీలో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ముసుగులు ధరించి ఎవరు గుర్తుపట్టకుండా దుండగులు ఇళ్లలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రధానంగా తాళం వేసినటువంటి ఇళ్లను టార్గెట్ గా చేసుకుంటూ ఉన్నారు. ముందుగా పక్కా రెక్కి నిర్వహించిన తర్వాత ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తూ ఉంది. సో అందుకు అనుగుణంగానే ఇప్పుడు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉండేటటువంటి సీసీటీవీలను కూడా పరిశీలించారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ లో కూడా దొంగలకు సంబంధించినటువంటి విజువల్స్ రికార్డు కావడంతో వాటి ఆధారంగా దొంగలను గుర్తించేటటువంటి ప్రయత్నం పేట్ బషీరాబాద్ పోలీసులు చేస్తూ ఉన్నారు. ఓకే శశి, థ్యాంక్ యూ.